నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని కితాబు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సివిఆర్ పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్ ఢిల్లీరావు 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించిన కలెక్టర్ నగరంలో సందడి చేసిన వ్యూహం చిత్ర యూనిట్ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శపథం సినిమా మార్చి 9న రిలీజ్ కానుందని వెల్లడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు నగరంలోని ఏ+ ఫంక్షన్ హాల్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలపడానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఇక్కడికి తరలి రావడం ఆనందంగా ఉందన్నారు తాను 2009 నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని మరొకసారి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకు ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఎంతో మేలు చేకూర్చారని అన్నారు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు ఆర్యవైశ్యులను మోసం చేశారని విమర్శించారు విజయవాడ ఏ+ ఫంక్షన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి ఇంటర్నేషనల్స్ అందరూ కలిసి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది దానికి ఏంటంటే మీనింగ్ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వారందరికీ కూడా మన ఆర్యవైశ్యుల మద్దతు ఉండాలని చెప్పిన ఒక కార్యక్రమంలో వేల మందితో ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను మంత్రిగా పనిచేశాను మరొకసారి మళ్ళీ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకి ఎంత మేలు జరిగిందంటే గతంలో ఎవరు చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల్ని మోసం ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఒక్కళ్ళని కనుక్కోండి ఇప్పుడు ఒక ఏవీ పెట్టారు చూడండి ఇప్పుడు ఒక ఏవీ పెట్టారు ఏ విధంగా ఆర్యవైశ్యులు ఇబ్బంది పెట్టారనేది ఆర్యవైశ్యులకు తోడుండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్యులకు తోడుంటాడు ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది జరిగినా ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఒక ఫోన్ కాల్ దూరంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉంటాడు గుర్తుపెట్టుకోవాలి ఆర్యవైశ్యుల్ని ఇబ్బంది పెట్టాలని బోండవమ్మ గతంలో అనేక ఇబ్బందులు పెట్టాడు వాళ్ళందరికీ కూడా రక్షణగా నేనున్నాను అదేవిధంగా రేపు ఎన్నికల్లో బోండవమ్మని ఓడించేది కూడా వెల్లంపల్లి శ్రీనివాసే అని చెప్పండి బోండవమ్మకి అని మీ ద్వారా నేను బోండవమ్మకి వార్నింగ్ ఇస్తాను ఇప్పుడు రాజకీయంగా వ్రతాలు చేయడం కాదు ఆర్యవైశ్యులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మన నాయకుడు మన సీనన్న జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా విజయవాడలో ఒక తాటి మీదకి వచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో సీనన్నని అత్యధిక మెజార్టీతో ఎందుకంటే ఇక్కడ సీనన్న గెలుస్తున్నాడు స్టేట్లో జగనన్న గెలుస్తున్నాడు వైశ్యులకి ఎప్పుడో ఎన్నో అవకాశాలు ఇప్పటికే 3 టికెట్లు అటు అన్నా రాంబాబు గారికి కానీ అటు మా విజయనగరం వీరభద్రస్వామి గారికి కానీ అలాగే విజయవాడలో ఉన్న మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కానీ ఎందుకంటే జనసేనలో నమస్కారం వైనాట్ 175లో ముందుగా ఈ సెంట్రల్ ఏ డివిజన్ ఉందో ఆ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ద్వారా గెలిపించి దాన్ని గిఫ్ట్గా అందిస్తున్నాం ఈరోజు జరిగిన ఈ ఆర్యవైశ్య సమ్మేళనానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్యులందరూ ఏకమయ్యి వేలాదిగా దీనికి వచ్చి ఈ కార్యక్రమంలో ఒక తీర్మానం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలో మా పూర్తి మద్దతు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆర్యవైశ్యులందరూ ఈ సమ్మేళనంలో మద్దతు తెలిపారు సో ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు
పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల చిన్నారుల వరకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక గవర్నర్పేటలోని సివిఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో 5 సంవత్సరాల వయసున్న పిల్లలకు 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందన్నారు. తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు శ్రీ తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహం సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణలో తనకు కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంత సుదీర్ఘ కాలం అయినప్పటికీ కూడాను ఇది సరైన సమయము, సముచిత స్థానంలో సముచితంగా వారు చేస్తున్నందుకు నాకు ఒక గొప్పగా భావన చేసి నన్ను అందులో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు అవకాశం ఇచ్చినందుకు బహుశా ఆ చిరస్మరణీయులు తుమ్మలపల్లి డాక్టర్ హరినారాయణ గారు, అన్నపూర్ణమ్మ గారి కూడా ఆశీర్వాదం ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. చక్క ప్రసాద్ గారు నిజంగా ఆ కాంస్య విగ్రహాన్ని చూస్తే ఆ మనిషిని చూసినట్టు ఉన్నది. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారు గుర్రంజాషు గారి పక్కన ఈ కళాక్షేత్రం ముందు కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులను చదివించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో వేద విద్యను గౌరవించాలనుకున్నారో, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహామహులు చాలామంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, అలాగే మేయర్లు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, శాసనసభకి, పార్లమెంట్. నగరంలో వ్యూహం చిత్ర బృందం సందడి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించే వ్యూహం చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే అనేక సెన్సార్ అడ్డంకులను దాటి మార్చి 2న రిలీజ్ అయిన వ్యూహం చిత్రం థియేటర్లో దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు చిత్ర యూనిట్ విజయవాడలో జయరాం థియేటర్లో సందడి చేశారు. అభిమానులు ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మను చుట్టుముట్టారు. అయితే వర్మ 1 నిమిషం పాటు థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఈ సినిమా రూపొందించానని తెలిపారు. పవన్ కళ్యాణ్ని జోకర్లా నేను చూపించలేదని అన్నారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, లోకేష్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే చూపించానని పేర్కొన్నారు. సెన్సార్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఎలా ఎంచుకున్నారో పార్ట్ 2లో చూపిస్తానని తెలిపారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. పవన్ కళ్యాణ్
ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించారు. జైలుకి వెళ్ళే వరకు అది కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో మన అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ ఊహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be, every details about Jagan Garu, what all current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. Yeah, answer. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. సామాన్య కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. భవానీపురంలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టి మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మానవ అభివృద్ధి లేనిదే వేరే అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి అభివృద్ధిని సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి అంటే 5 స్టార్ హోటల్స్, రోడ్లు కాదని, పేదలు ఆనందంగా ఉండటమే నిజమైన అభివృద్ధి అని వెల్లడించారు. 7 స్టార్ రోడ్లో 10 స్టార్ ఎయిర్పోర్ట్లో కాదు, అది ఎవరికి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి కోటరే ఉంది చూసారా, 2,000 ఎకరాల కోటలో కూర్చున్న రామోజీరావు గారికి. ఎక్కడ కూర్చున్నాడు రామోజీ గారు? ఎక్కడ ఉంటాడు? ఏ ఇంట్లో ఉంటాడు మీకు తెలుసా? రామోజీ ఫిలిం సిటీలో ఒక కొండ ఉంటుంది, 2,000 ఎకరాలు, 2,200 ఎకరాలు. దాంట్లో కొండ మీద ఒక ప్యాలెస్ ఉంటుంది. దాంట్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు ఆయన, అభివృద్ధి లేదని. ఆయనకేం తెలుస్తుంది ఇక్కడ అభివృద్ధి? ఏపీఎన్ రాధాకృష్ణకి ఏం తెలుస్తుంది? వీక్లో వారంలో 3-4 రోజులు లోకేష్కి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఏం తెలుస్తుంది? వాళ్ళు చూసేది ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5. ఈ మూడులో ఏం రాస్తారో అదే వాళ్ళు మాట్లాడుతున్నారు బయటికి. వాళ్ళకి ఈనాడికి, జ్యోతికి కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలంటే వాళ్ళు చెప్పిన ఏం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు ఈనాడు కోసం, జ్యోతి కోసం, TV5 కోసం పనిచేస్తాడు. అవునా? కాబట్టి మనం ఎన్ని విషయాలు దయించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నాకు తెలుసు ఇక్కడ ప్రతిపక్షం అనేది లేదు. వైఎస్ఆర్సీపీని కొట్టే దమ్ము, ధైర్యం, అట్లాగే సమర్థత ఇక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే మీడియా నాయకులు కొంతమంది ఉన్నారు, లేదా మీడియాలో వాక్కుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అవన్నీ అయిపోతూ ఉంటాయి. అవి ఏమీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లాగే పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి, మరి ఇంత అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి, ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు అడగండి, వాళ్ళ ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యేటట్టు చేయడం జరిగింది. మరి మీ వంతు కూడా నన్ను సహకరించి నాతో నా విజయానికి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరం ప్రధాన రోడ్లలో కేంద్ర బలగాలతో ఏసీపీ సుంకర మురళీమోహన్ కవాతు నిర్వహించారు.
ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ రావచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలీసులు, పారామిలిటరీ బలగాలు సిద్ధం కావాలన్నారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు రూరల్ జోన్ డీసీపీ సూచన ప్రకారం గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆల్ఫా హోటల్ వరకు ప్రధాన రహదారుల గుండా పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ కిషోర్ బాబు, అబ్దుల్ నబీ, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మనకి సెంట్రల్ ఫోర్సెస్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లానికి మన గౌరవ సిపి గారు మన మైలవరంకి ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ కంపెనీ ఇవ్వడం జరిగింది. దానికి ఇన్ఛార్జిగా ఇన్స్పెక్టర్ జనార్దన్ ఉన్నారు. దానిలో భాగంగా వీళ్ళకి ఓటర్లకు భరోసా కల్పించే నిమిత్తం ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు అంతా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి మేము పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇవాళ మైలవరం సెంటర్ నుంచి బస్టాండ్ దగ్గర నుంచి ఈ ఆల్ఫా సెంటర్ వరకు కూడా. అలాగే ప్రతిరోజు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తున్నాం. ఏ రోజు ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడెక్కడ మూవ్ అవ్వాలి. దాని నిమిత్తం అది వివిధ రూపాల్లో ఫ్లాగ్ మార్చ్ అవ్వచ్చు, చెక్ పోస్టులు అవ్వచ్చు, వెహికల్ చెకింగ్ అవ్వచ్చు, ఏరియా డామినేషన్ అవ్వచ్చు, అన్నీ చేస్తూ ఉంటాం. మా ఫోర్సు, సిఐఎస్ఎఫ్ ఫోర్స్ కూడా కలిపి ఈ కార్యక్రమం మా అధికారులు చెప్పిన దాని ప్రకారం, మా డీసీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది సిపి గారి ఆధ్వర్యంలో, మా డీసీపీ గారి పర్యవేక్షణలో ఈరోజు నేను పోతిన మహేష్ ను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రిక పేర్కొన్నారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రకీర్తి మాట్లాడుతూ పోతిన చంద్రకీర్తి పోతిన మహేష్ సిలువ వేసుకుని క్రిస్టియన్ అని అన్నారు. గత 3 ఏళ్లుగా చర్చిలకు, పాస్టర్లకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. క్రైస్తవ సమాధుల స్థలం కోసం పోరాడారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. వాళ్ళ అమ్మాయిని ఈరోజు 35వ డివిజన్లో ప్రదీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అయింది. పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్. ఆయన గత సంవత్సరం 3000 పైన క్రిస్టియన్ సోదరిమణులకు కానుకలు ఇవ్వడం అయింది. అలాగే గత 3 ఏళ్లుగా చర్చిలో పాస్టర్లకు కానీ ఫాదర్లకి కానీ కానుకలు ఇచ్చి స్పెషల్గా ఫెలిసిటేషన్ చేశారు. అలాగే వివిధ చర్చిలకు 3 లక్షల పైన విరాళాలు ఇచ్చారు. ఇక్కడ కరుణామయ దేవాలయానికి కానీ ₹1,00,000 విలువ గల ఐరన్ ఇచ్చారు. అలాగే పంజా సెంటర్లో సిఎస్ఐ చర్చ్ కానీ, ఇదే డివిజన్లో సునీల్ జోషి గారు ప్రార్థించే దేవాలయానికి ఒక 25,000, అలాగే 4 ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి కార్యక్రమానికి ఇచ్చేసిన పోతిన చంద్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం మారాలయ్యా, మీరు రావాలి అంటున్నారు జనాలందరూ. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న అవినీతిని ఎండగట్టడానికైతే ప్రత్యామ్నాయం చూస్తున్నారు చాలా వరకు. సో ప్రజలకైతే మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఒక అవకాశం ఇవ్వండి మాకు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి చెందిన నేత. ఇప్పటికే అక్కడ దేవినేని ఉమా వర్గం, బొమ్మసాని సుబ్బారావు వర్గం పేరిట టీడీపీలో 2 వర్గాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి రావడంతో మైలవరం రాజకీయాలు మరింత వాడివేడిగా మారాయి. టికెట్ ఎవరికివ్వాలనేది టీడీపీ అధినాయకత్వానికి నిజంగానే ఓ సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైలవరంలో
కలిసి పనిచేస్తామని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. లోకేష్ పాల్గొనే శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశారు. అంతేకాదు రేపు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురు వెల్లడించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని దేవినేని ఉమా అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బొమ్మసాని తెలిపారు. మైలవరం నియోజకవర్గానికి తప్పకుండా ప్రజాగళం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, శంఖారావం ద్వారా నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఏదైతే శంఖారావం ట్రైనింగ్ ప్రోగ్రాం మొన్న కొలపూడిలో జరిగింది, రేపు రాబోయే రోజుల్లో ఈ శంఖారావం ఏదైతే రాష్ట్ర పార్టీ బాధ్యతలు మాకు అప్పచెప్పిందో ఇది మన కేంద్రం కాలనీలో మన సర్పంచ్గా పనిచేసిన బొమ్మసాని సుబ్బారావు గారు నేను కలిసి 2 రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే 30వ వార్షిక పురస్కారాల కార్యక్రమం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1950-1980 మధ్య కాలంలో విజయవాడలో ప్రసిద్ధ వైద్యునిగా సేవలందించిన డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వైద్య రంగంలో అంకిత భావానికి, అత్యుత్తమ నైపుణ్యానికి, సేవాభావానికి, సామాజిక బాధ్యతకు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచారన్నారు. కేవలం వైద్యునిగానే కాక సిద్ధార్థ అకాడమీ ద్వారా విద్యారంగంలోనూ నగరానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ఆయన సహధర్మచారిణిగా సీతాదేవి కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకుంటారని అన్నారు. ఆదర్శమూర్తులైన ఆ దంపతులు ఆచరించి చూపిన విలువలను కొనసాగించడానికి వారి కుటుంబ సభ్యులమైన డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. 49లో ప్రారంభించాము. డాక్టర్ పిన్నమనేని అంటే డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు నెప్పల్లి గ్రామంలో పుట్టి విజయవాడకి చదువుకోవడానికి వచ్చి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి 1945లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేసి శస్త్రచికిత్స హైయెస్ట్ డిగ్రీ దాన్ని తీసుకొని విజయవాడలో వచ్చి స్థిరపడి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, బాంబే, అప్పట్లో తక్కువ జనం. ఆయన ఆంధ్రాలో ఫస్ట్ క్యాండిడేట్ టు రిసీవ్ ది డిగ్రీ. అటు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టి 80 దాకా 1980లో 90లో పరంపరించారు. 87 1910 వారి జ్ఞాపకార్థం వారి సతీమణి మా అత్తగారు, మా మామగారు గారు, పెద్ద కూతురు డాక్టర్ సుధా, నేను సుధా గారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఒక ఫౌండేషన్ పెట్టి మంచి వ్యక్తుల్ని ఏ విధంగా మార్గదర్శులుగా ఉంటారో. మార్చి 5న జరిగే బీసీ డిక్లరేషన్ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ పిలుపునిచ్చారు. వన్ టౌన్లోని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ కార్యాలయంలో నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయహో బీసీ సభలు అన్ని మండలాల్లో జరిగాయని వెల్లడించారు. ఈ నెల 5న నాగార్జున యూనివర్సిటీ వద్ద గల గ్రౌండ్స్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ డిక్లరేషన్ సభ జరగనుందని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 5వ తారీఖు మంగళగిరిలో బీసీ మహాగర్జనకి పెద్ద ఎత్తున మహిళలు, యువత, బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసే ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోతుంది. పెద్ద ఎత్తున బీసీలకు అన్ని విధాలుగా స్కిల్ డెవలప్మెంట్లో కానీ, యువతకి సబ్సిడీ నిధులు కానీ ప్రోత్సహించింది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా అన్ని కార్పొరేషన్లు పెట్టి ఎక్కడ కూడా యువతకు కానీ, మహిళలకు కానీ, బీసీలకు కానీ ఏ విధంగా సాయం లేకుండా చేసి యువతని అణిచివేసి మహిళలకు ఏ విధంగా తెలుగు చేసింది. కాబట్టి రేపొద్దున వచ్చే తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలకు కానీ, యువతకు కానీ, బీసీలు కానీ పెద్దపెట్టి వేసేది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ తెలియజేసుకుంటూ అందుకు నమస్కారం తెలిసి రేపొద్దున జరిగే 5వ తారీఖు జరిగే సభకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
నున్నా అజిత్ సింగ్ నగర్ సత్యనారాయణపురంలోని 150 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో పాల్గొంటే కఠిన చర్యలు, జైలుకు వెళ్తారని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో ఉంటే ఉపాధి, ఉద్యోగాలు, ఆపై షీట్లు తొలగింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, ఏసీపీ దేవరకొండ ప్రసాద్, సిఐలు 4 ప్రకాష్, వెంకట నారాయణ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 3 నార్త్ జోన్లో ఏఎస్ నగర్, ఎస్ఎన్పురం ఉన్న పిఎస్లో ఉన్న సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్, కేడీ షీట్స్, లా ఆర్డర్ షీట్స్ ఉన్న పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకు ఒక కాషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనవద్దు. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాళ్ళ మీద ఎక్స్టెండ్మెంట్ చేసి పీడియాక్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్రైమ్లో స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకు ఒక కాషనరీగా ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్లో చిన్న టెంప్టేషన్స్కి ప్రలోభపడి వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి తర్వాత బాధపడతారు. సో ఈ విషయం ముందుగానే వాళ్ళకి చెప్తే ఇవ్వడం జరిగింది. నవంబర్ కాదండి, దీంట్లో మీకు డీసీ, కేడీ, క్రైమ్ సస్పెక్ట్, రౌడీ షీట్స్, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ షీట్స్ మొత్తం మీకు ఆ డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఏసీపీ గారు మీకు అది ఇస్తారు. ఫ్యాక్ట్స్ ఓన్లీ వెస్ట్ జోన్ సంబంధించిన 4 స్టేషన్లకు సంబంధించిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని కితాబు. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. సివిఆర్ పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్ ఢిల్లీరావు. 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించిన కలెక్టర్. నగరంలో సందడి చేసిన వ్యూహం చిత్ర యూనిట్. చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శపథం సినిమా మార్చి 9న రిలీజ్ కానుందని వెల్లడి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. విగ్రహాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.